ధర్నా కార్యక్రమంలో హాజరైనటువంటి కాంగ్రెస్ పార్టీ అలాగే కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు అందరికీ ముందుగా నమస్కారం. ఈనాడు పార్లమెంటు పైన దాడి జరగటం అంటే అది అంబేద్కర్ గుండె పైన దాడి జరిగినట్లు, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ గుండె పైన దాడి జరిగినట్లు, ప్రజాస్వామ్యం పైన దాడి జరిగినట్లు, ఈ దేశానికి పవిత్రమైనటువంటి దేవాలయం లాంటి పార్లమెంటు పైన దాడి జరిగితే పార్లమెంట్లో ఉన్నటువంటి సభ్యులు ఈ దాడి ఎందుకు జరిగింది అని ఒక ప్రకటన చేయమని అడిగితే ఇవాళ ఈ దేశ పాలకులుగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ అలాగే అమిత్ షాలు వారిద్దరు కూడా హిట్లర్ ముస్సోలిన్లు ఇటలీ జర్మనీలకు సంబంధించిన వాళ్ళైతే భారతదేశంలో ఉన్నటువంటి హిట్లర్ ముస్సోలిన్ లాగా వాళ్ళిద్దరు తయారై ప్రశ్నించినందుకు 146 మందిని ఇవాళ పార్లమెంట్ నుంచి బయటికి పంపించారంటే ఏదో ఒకరోజు ఈ హిట్లర్ ముస్సోలిన్కి గతి పట్టినట్లుగానే ఆ రోజుల్లో అమిత్ షా నరేంద్ర మోడీలు కూడా భారతదేశ ప్రజలు అదే పద్ధతుల్లో ఆ గతే చూపెడతారు. ఏదో ఒకరోజు నరేంద్ర మోడీ అమిత్ షాలు జైలుకి వెళ్ళి ఊసలు లెక్క పెట్టవలసినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అంత అహంభావమా మీకు? దేశాన్ని గెలవచ్చు, మందబలంతో గెలవచ్చు మీరు. అసలు మీ గెలిపే అనుమానం. ఇవాళ ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో మీ గెలిపే అనుమానం. అది నిజమైన ప్రజల తీర్పుకి అది అద్దం పట్టలేదు. నిజమైన ప్రజల తీర్పు కాదని ఇవాళ అనేక వర్గాల నుంచి మేధావుల నుంచి అనుమానం వస్తూ ఉంది. ముఖ్యంగా బాగా అడ్వాన్స్డ్ దేశాల్లో కూడా ఈవీఎం సిస్టమ్ని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్ అనేది రాంగ్ అని చెప్పి అమెరికా లాంటి దేశాలే మరలా బ్యాలెట్లోకి వెళ్ళటం జరుగుతుంది. కానీ ఇక్కడ మీరు సెలెక్టివ్గా ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ గెలుస్తుంది అనుకుంటున్నారో అక్కడ దాని మీద ఫోకస్ పెట్టి మీరు యంత్రాంగాన్ని ఈవీఎంల ద్వారా ప్రజల అభిప్రాయాన్ని మీరు డైవర్ట్ చేసేటువంటి కుట్రలు పడినట్టుగా కూడా ఇవాళ అనుమానాలు ఉన్నాయి. ఈ విధమైనటువంటి కృత్రిమ బలంతో, కృత్రిమ ప్రజాబలంతో మీరు ఎంతకాలం పరిపాలన చేస్తారో ఇవాళ ప్రజలు లెక్కేస్తున్నారు. శిశుపాలుడికైనా 90 తప్పులు చేసినప్పుడు కూడా కృష్ణుడు భరించాడు, 99 తప్పులు చేసినా కూడా భరించాడు. 100 తప్పులు అయినాక శిశుపాలుడి శిరస్సు కృష్ణుడు విష్ణు చక్రంకి లేచిపోయింది. ప్రజలు రేపు ఆ విధమైనటువంటి ఈ భవిష్యత్తులో శిశుపాలుడిని కృష్ణుడు ఎలా 100 తప్పులు చూశారో మీ తప్పులను కూడా ఇవాళ చూస్తున్నారు. మీకు కూడా అదే గతి పట్టబోతుంది నరేంద్ర మోడీ, అమిత్ షా ద్వయానికి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఏం జరిగింది అసలు పార్లమెంట్లో జరిగిన విషయం ఏంటి? ఇవాళ స్మోక్ బాంబు వేశారు. అసలు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? వాళ్ళకి ఎంట్రీ పాస్ ఇప్పించింది ఎవరు? ఇప్పించింది బీజేపీ ఎంపీ. ఆ బీజేపీ ఎంపీని ఏమైనా చేశారా మీరు? బీజేపీ ఎంపీని ఏమైనా సస్పెండ్ చేశారా? బీజేపీ ఎంపీ దాని మీద ఏమన్నా యాక్షన్ తీసుకున్నారా? ఏమీ లేదు. మరి రాహుల్ గాంధీ గారిని పార్లమెంటు సభ్యునిగానే ఆయన ఎందుకు రద్దు చేయించారు మీరు? అంటే ఆయన అన్నదేంటి? ఆయన అదానీ లాంటి వాళ్ళు, వీళ్ళటువంటి వాళ్ళందరూ ఏదో ఒక ఇంటి పేరు మీద సర్కాస్టిక్గా అన్నాడు. దానికే ఆయన నుంచి పార్లమెంట్ నుంచి ఆయన తొలగించారు, ఇంటిని కూడా ఖాళీ చేయించారు. ఇవాళ మీ బీజేపీ ఎంపీ హాయిగా ఉంటాడు. మన టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి, మన పార్లమెంట్ సభ్యురాలు ఒక క్వశ్చన్ ఏదో లేపుదాం అనుకుంది, ఆమెకు కారణం లేకుండానే పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేస్తారు. ఇది మీ ఇష్టమా? ప్రజాస్వామ్యం అనేది ప్రజల ప్రతిధ్వని, ప్రజల గుండె ప్రతిధ్వని, ప్రజలు విశ్వసించినటువంటి రాజ్యాంగం దేశానికి అది దేవాలయం లాంటిది. ప్రజల సార్వభౌమత్వానికి నిలయం ప్రజాస్వామ్యం. ప్రజలు తమకు తాము రాసుకుని తమకు తాము అర్పించుకున్నటువంటి రాజ్యాంగం ప్రకారం ఏర్పాటైనటువంటి పార్లమెంట్ అది. ఏం చేస్తారు? ఇంకా ఇవాళ సస్పెండ్ చేస్తారు. ఇంకా మీ పిచ్చి ముదిరితే ఇంకేం చేస్తారు? జైల్లో పెడతారు. ఇంకా ఎక్కువైందనుకోండి మీ నియంతృత్వం, ఇంకేం చేస్తారు? చివరికి మన ఈ హిట్లర్ ముస్సోలిన్ లాగా ప్రజలతో ఎంపికైనటువంటి వాళ్ళని
కాల్చి కూడా చంపిస్తారు. మీరు దేనికైనా సిద్ధులే, సంసిద్ధులే. కానీ మీ తప్పులన్నీ ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలుగా మేము మా వంతు కర్తవ్యంగా కొద్దిగా మనకి అండర్స్టాండింగ్ లోపం వచ్చింది. మేము అందరూ కూడా అక్కడ చేశారు ప్రోగ్రాం, మన క్రాస్ రోడ్లో చేసి మేమందరం ఇక్కడికి కొంతమంది వచ్చాం. సరే, ఏదేమైనా సరే మీరు ఇక్కడ చేసినా మేము ఇంకెక్కడ చేసినా అంతిమంగా ప్రజల తీర్పుకు అనుగుణంగా, ప్రజల గుండె చప్పుడుకు అనుగుణంగా ఈ నరేంద్ర మోడీ, అమిత్ షాలు చేసే తప్పుల్ని ఎండగట్టడం కోసం మనం ఎక్కడైనా సరే చేయి కలుపుదాం, కదం కలుపుదాం, ముందుకు నడుద్దాం. అమిత్ షా అదేవిధంగా నరేంద్ర మోడీలు అక్కడి నుంచి దిగి వాళ్ళు చేసిన పాపాలకు శిక్షలు అనిపించే వరకు కూడా మనం కలిసి నడుద్దామని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా పార్లమెంటుని మరలా వాళ్ళ సస్పెన్షన్ రద్దు చేయాలి. తర్వాత దానిపైన స్టేట్మెంట్ ఇవ్వాలి. అసలు వచ్చిన వాళ్ళు ఎందుకు వచ్చారో అది కూడా తేలాలి. ఆనాడు భగత్ సింగ్ లాంటి వాళ్ళు వచ్చారంటే బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా అక్కడికి వచ్చారు. వీళ్ళు ఒకవేళ మీకు వ్యతిరేకంగా ఏమైనా వచ్చారా అది కూడా తేలాలి కదా. మీకు వ్యతిరేకంగా వచ్చారా, లేకపోతే రానున్న 4 నెలలు పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తిగా సమస్యను డైవర్ట్ చేయడానికి మీరే ఈ నాటకం చేశారా, అన్నీ తేలాలి కదా. ఇవేమి తేలకుండా ఏదో కుట్రబన్ని మీ పద్ధతులు మీరు చేస్తున్నారు. ప్రజలారా, మనందరం ధైర్యంగా ఉండాలి. భారతదేశంలో ప్రజలందరూ ధైర్యంగా ఉండాలి. అందులో భాగం తెలంగాణ ప్రజలు ఇంకా చైతన్యవంతంగా మనం ఉండి ఇటువంటి దుర్మార్గులు, దురాగతాలు చేసేటువంటి వాళ్ళని వాళ్ళ భరతం పట్టాలని చెప్పి తెలియజేస్తూ, మీ అందరికీ కాంగ్రెస్ కార్యకర్తలకి, సిపిఐ కార్యకర్తలకి అభినందనలు తెలియజేస్తూ, వేదిక పైన ఉన్న నాయకులందరికీ మరొకసారి శుభాకాంక్షలు, నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ.